కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ. అందరూ మీ గోత్రాలను స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना
अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం నుండి శ్రీనివాస ప్రభు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని ఈనాడు మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. కృతేతు నారసింహోభూత్ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అని అన్నట్లుగా కృతయుగంలో నృసింహస్వామిగా, త్రేతాయుగంలో రామచంద్ర ప్రభువుగా, ద్వాపరంలో శ్రీకృష్ణ పరమాత్మగా, ఈ కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు మనల్ని అందరినీ కూడా పిలిచిన పలికే దైవంగా అనుగ్రహిస్తూ మనల్ని విశేషములైనటువంటి అనుగ్రహానికి పాత్రులను చేస్తూ ఉన్నారు. అటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని ఈనాడు మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్తజనులందరి చేత ఆచార్య స్వామి వారు సంకల్పాన్ని పఠింపచేశారు. ఇప్పుడు విశ్వక్సేన ఆరాధనని నిర్వర్తిస్తున్నారు. నమస్కరిద్దాం. గోవింద గోవింద. వేదారావం మహావాహనం దోష్టదుష్కం వింబీజంతం విఖనసమహం ప్రాప్తవంతం భజామి. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ప్రాణానాగమ్యాం. ఓం భూః భూర్భువస్సువరోం శ్రీ భగవదాత్మగా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచలక్షేత్రనివాసనః శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమానస్వామినः వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహ్ణన్ ప్రతిపాదిష్కే కృణోమి దత్తాకం శుచిరకం శుశర్మా. ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేథ్యా మేథ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞిగాః పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రः సవితోత విష్ణురవిశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యాం. కరకే పాంచభౌతికమావాహగామి జలే సర్వతీర్థజలమావాహగామి వరుణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరమావాహగామి యాదస్పతిమావాహగామి ధారాయాం వాయుమావాహగామి కూర్చే సరస్వతిమావాహగామి పుష్పే ఫుల్లమావాహగామి అక్షతే కాష్యపమావాహగామి తండులే రవిమావాహగామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాయ నమః. పుష్పేన ఆసనం ప్రకల్పయామి. వరుణాయ నమః. పాత్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. పుణ్యపుష్పై పూజయామి. వరుణాయ నమః. గురోపహారం నివేదయామి. పానీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశతాత్వం మహితోనుశంభో వైరాజంతే సూతన్నిదత్తాం. ప్రేషామధేశో విబుధానామనాతిః యామేషస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహగామి. శాంతమావాహగామి. హరమావాహగామి. అమితమావాహగామి. నిత్యానపాగినమావాహగామి. తత్పత్నీం సూత్రవతీమావాహగామి. వామే జగామావాహగామి. సూత్రవతీ జగాసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. పుష్పేన ఆసనం ప్రకల్పయామి. విశ్వక్సేనాయ నమః. పాత్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాయ నమః. గురోపహారం నివేదయామి. పానీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం సుపుణ్యాహం కరోమి.
कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु प्रजापतिप्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कति गतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपन्यवो जाक्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसस्तुरस्य त्रिविनोदासनरस्य प्रियं सुते द्रविनोदा वीरवतीं विशन्नो त्रिविनोदारा आसते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागं सस्तनोभिर्विषेम देवहितं यदायुः श्रुतमिन्शरदो अन्तिदेवागत्रानश्चक्रादरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तोः अदितिर्ज्योतिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वम् यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरु वीतोपव्युषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नगति यावति तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणं पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तो पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तो पुण्याहं भवन्तो अप्रवन्तो पुण्याहं कर्मणोऽस्तो स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणं पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तो कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः श्रुतं जीवेम शरदः सवीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाणं पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तो कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातनां महेर्णाकचक्षुषे यो वश्यवतमोरसस्तस्य भाजगते हनः उषधीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षगा गजन्वथाम् आपो जनगथाचनः ओं पवमानः सुवर्चनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधियां पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतुः कुम्रणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विततमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागात् यस्यै भक्वीस्तनवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयग्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातो वातः प्राणेने श्रोमगो भूः द्यावा पृथिवीपगसापयोभिः ऋतावरीग्निगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः संहृतकं रसम् तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्त्यगनीः सुदुघाहि घृतश्च्युतः ऋषभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेणाम् आत्मानं पुनते सदा
तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रौ शुद्धोत्यामकं हिरण्मयो तेन ब्रह्मविदो वगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सहमा पुनातो सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमणाभिः पुनातु मां जातवेदामोर्जगन्त्या पुनातो तच्छंयोरावृणीमहे गातुं यज्ञायां गातुं यज्ञपदगे देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशि देवार्पितो मार्तिगन्तां दक्षिणागां दिशि मासाः पितरो मार्तिगन्तां प्रतीच्यां दिशि गृहाः पशवो मार्तिगन्ताम् उदीच्यां दिश्काप ओषधयो वनस्पतयो मार्तिगन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्तिगन्ताम् अधोधराधरैर्नागेभ्यो मार्तिगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्यजन्तोः तमक्रतुं पश्यति वेदशोको धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः। वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पात्यर्घ्यातमनं समर्पयामि। वरुणाय नमः विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि। यथा सुखमिधा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే అని అన్నట్లుగా శ్రీనివాస ప్రభువు సాక్షాత్తుగా వైకుంఠాన్ని వీడి భూలోకమున మనల్నందరినీ అనుగ్రహించడానికై అఖిల భువన జన్మ స్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే అని భగవద్ రామానుజుల వారు చెప్పినట్లుగా సమస్త భువనాలను రక్షించేటువంటి శ్రీవారు వైకుంఠాన్ని వీడి ఈనాడు ఈ వెంకటాచలమున అర్చావతార రూపంలో కొలువయ్యుండి నిత్యోత్సవాదులను కైంకర్యాదులను అందుకుంటూ భక్తజనులందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు కదా. అటువంటి స్వామివారికి ఈనాడు నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా విశ్వక్సేనారాధనా కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఆరంభే కర్మణా పుష్ట్యై విఘ్నానాం ప్రశమనాయ చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అని వైఖానస భగవత్ శాస్త్రం చెబుతూ ఉంది. ఒక కర్మను ఆరంభించేటప్పుడు ఆ కర్మ పరిపూర్తి నిర్విఘ్నంగా సాగాలి అనేటువంటి ఉద్దేశ్యంతో స్వామివారికి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి ఆ విశ్వక్సేనుల వారిని ఆరాధించి ఈ కర్మ విజ్ఞాపనాన్ని విశ్వక్సేనుడికి నిర్వర్తించడం ద్వారా కర్మాంతం వరకు ఎటువంటి విఘ్నాలు కూడా మనకు రాకుండా రక్షించేటువంటి ఆ విశ్వక్సేనుల వారికి ఆరాధన కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. సాక్షాత్తుగా గంగాదేవి స్వామివారి యొక్క పాదాల యందు ఉద్భవించింది. గంగాజనకుడు అని చెప్పి అంటారు స్వామివారిని. అటువంటి గంగాజనకుడైనటువంటి స్వామివారు తీర్థాద్రిగా పిలువబడేటువంటి శేషశైలం పైన కొలువై ఉన్నారు కదా. అటువంటి స్వామివారి సన్నిధిలో పుణ్యాహవాచన కార్యక్రమాన్ని ఆ కలశంలోకి సమస్తములైనటువంటి తీర్థాలను మంత్రపురస్సరముగా ఆవాహన చేసి అభిమంత్రించి సమస్తములైనటువంటి ద్రవ్యముల మీద ఆ జలాన్ని ప్రోక్షణ చేయడం ద్వారా భగవద్ ఆరాధనకు అవన్నీ కూడా అర్హమవుతాయి అని చెప్పి ఆగమశాస్త్రం చెబుతుంది. అటువంటి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అన్నమాచార్య స్వామి వారు అంటారు, ఆడరో పాడరో అప్సరో గణము అని చెప్పి. అంటే ఈ కమలాపతి అయినటువంటి శ్రీనివాస ప్రభు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవానికి దేవేంద్రాది సమస్త దేవతలందరినీ కూడా ఆహ్వానించే ప్రక్రియగా ఈ అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. సప్త
సప్తగ్రామ్యాః సప్తచారణ్యకాః అని వేదంలో చెప్పినట్లుగా ఆ నవధాన్యములను, కొత్తగా పండినటువంటి ధాన్యాలను, అలాగే దివ్యములైనటువంటి సుగంధ పుష్పాలను, తులసీ దళాలను అక్కడ పాలికలలో సమర్పించేటువంటి కార్యక్రమంగా ఈ సద్యోంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత దిశాంపతీన్ నమస్యామి సర్వకామ ఫలప్రదాన్ కుర్వంతు సఫలం కర్మ కుర్వంతు సతతం శుభం అని ఆ అంకురార్పణ దేవతలకు నమస్కరించిన తర్వాత ఇప్పుడు రక్షాబంధనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నమస్కరిద్దాం. గోవింద గోవింద. ఓం శుచి వో హవ్యామృతశుచైనాకం శుచుకం హినోమ్యత్ఫరకం శుచిప్యః ఋతేన సత్యమృతసాప ఆగంచుచ జన్మానః శుచయః పావకాః. ఓం షన్నో నిధత్తాం తపసోచిహర్తాం స్విగంబురక్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి. శేషాయ నమః ఇదమాసనం. శేషాయ నమః పాత్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి. శేషాయ నమః గుడోపహారం వేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓం స్వస్తి నో మిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యుదిధర నర్వణః స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తి త్యావా పృథివీషు చేతునా స్వస్తగే వాయుముపప్రవామహై సోమో స్వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్తతాఘ్నతా జానతా సంగమే మహీం స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనే విమ్మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం అంహోముచమాంగిరసంగగం చ స్వస్త్యా ఆత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. సకల జగత్ కళ్యాణకాంక్షతో నిర్వహించేటువంటి ఈ నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యంత కీలకమైనటువంటి వైదిక కార్యక్రమాలను నిత్యము కూడా తిరుమల క్షేత్రంలో నిర్వర్తిస్తారు. స్వయంభువ మనోహకాలే యుగాదౌ శుక్లవత్సరే శ్రవణే శ్రావణే శుక్లపూర్ణిమ సోమవాసరే సింహలగ్నే చ సంయుక్తే భజే నైమిషమాగతం అని చెప్పి శ్రీ విఖనో మునీంద్రుల యొక్క ధ్యానాన్ని చెబుతారు. ఆ విఖనో మునీంద్రుల వారు స్వయంభువ మన్వంతరంలో సాక్షాత్తుగా విష్ణు మానస సంజాతులై నైమిషారణ్య క్షేత్రమున ఆవిర్భవించి పరమాత్మకు నిత్య కైంకర్యాదులను ఎలా నిర్వర్తించాలి అనేటువంటి ఒక భగవత్ శాస్త్రాన్ని నిర్మించారు. వారు నిర్మించినటువంటి భగవత్ శాస్త్రానుసారమే తిరుమల క్షేత్రంలో సుప్రభాతము దగ్గర నుండి ఏకాంత సేవ వరకు బ్రహ్మోత్సవాదులు, పవిత్రోత్సవాదులు ఇవన్నీ కూడా శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అటువంటి నిర్వహించే ప్రక్రియలో నిత్యోత్సవంగా చెప్పబడేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా విశ్వక్సేనారాధన కార్యక్రమం, తరువాత పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. తర్వాత సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసిన తరువాత స్వామివారికి రక్షాబంధనాన్ని చేయడానికి ఆ రక్షా సూత్రాలకు అధిదేవుడైనటువంటి శేషుణ్ణి అర్చించడం జరిగింది. స్వామివారికి ఎలా కైంకర్యాలను నిర్వర్తించాలి, స్వామికి నిత్యానపాయిగా మనం ఎలా మారాలి అని ఆ శేషుల వారిని చూసి మనం ఆదర్శంగా తీసుకోవాలి. స్వామివారికి పాదుకలుగా, ఛత్రంగా, చామరంగా, అంటే స్వామివారు ఎలా కావాలంటే దానికి అనుగుణంగా క్రియారూపం దాల్చేటువంటి మహాత్వము ఆ శేషుడికి ఉన్నది. అటువంటి శేషుణ్ణి మనకు దర్శింపచేస్తూ ఉన్నారు రక్షాబంధనం. ఆ రక్షా సూత్రంలోకి శేషుణ్ణి ఆవాహన చేసిన తర్వాత స్వామివారికి అర్ఘ్యపాద్యాది ఉపచారములన్నీ కూడా సమర్పించి రక్షా కంకణాన్ని ధరింపచేస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు. మనం దర్శిస్తూ ఉన్నాం.
అన్నమాచార్య స్వామి వారు అంటారు, ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అని చెప్పి అంటారు. అంటే ఒక్కసారి ఆ స్వామివారి వరద హస్తాన్ని మనం దర్శించినట్లయితే ఈ సృష్టిలో ఏ భయము కూడా మనల్ని ఏమీ చేయలేదు. అంతటి గొప్ప అభయాన్ని అందించేటువంటి స్వామివారి యొక్క దివ్యహస్తం. స్థిరమైన గిరిచూపు దివ్యహస్తము కంటి అని చెప్పి అన్నమాచార్య స్వామివారు వర్ణిస్తారు కదా. అటువంటి దివ్యహస్తమునకు కంకణధారణాన్ని నిర్వర్తించిన తర్వాత శ్రీభూదేవులకు ఈ అర్ఘ్యపాద్య ఆచమనాది ఉపచారాలన్నింటినీ సమర్పిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు భక్తి శ్రద్ధలతో. స్వామివారికి ఎన్ని కళ్యాణ గుణములైతే ఉన్నాయో సరి సమానంగా వెంకటాచలమునకు కూడా అన్ని కళ్యాణ గుణగణములు ఉన్నాయట. యావదుక్త భగవతః కళ్యాణ గుణరాశయ తావంతస్స గిరే సంతి గుణాః పరమపావనాః. అంటే స్వామివారు సమస్త కళ్యాణ గుణాంబురాశి అంటాం. స్వామివారు అంటే కళ్యాణ గుణములన్నీ కలిగిన సముద్రం వంటివాడు పరమాత్మ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ విధంగా అన్ని కళ్యాణ గుణములు వెంకటాచలమునకు కూడా ఉన్నాయట. ఎటువంటి కళ్యాణ గుణములు అవి అంటే పరమ పావనాహ. మనం స్మరణ మాత్రం చేతనే ఒక్కసారి వెంకటాచలం గురించి కానీ వెంకటేశ్వరుడు గురించి కానీ మనం స్మరించిన మాత్రం చేతనే మనం పునీతులమైపోతామట. పరమ పావనమైనటువంటి గుణములు ఉన్నవి వెంకటాచలానికి, అలాగే వెంకటేశ్వర స్వామి వారికి. అస్య వెంకటశైలస్య మాహాత్మ్యం యావదస్తి తావద్వక్తుం నకార్త్నేన నసమర్థశ్చతుర్ముఖః షణ్ముఖశ్చ సహస్రాస్య ఫణిదేవాః పరేకిము అనేటువంటి పురాణోక్త వచనముల ద్వారా మనకు ఏం తెలుస్తుంది అంటే, ఈ వెంకటాచలం గురించి వర్ణించడానికి బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదట. అన్ని కళ్యాణ గుణములు అంత మాహాత్మ్యం ఉన్నదట వెంకటాచలమునకు. బ్రహ్మదేవుడు అంటే సాక్షాత్తుగా విష్ణుమూర్తి యొక్క నాభి కమలంలోంచి ఉద్భవించిన వాడు కదా, సాక్షాత్తుగా స్వామివారికి పుత్రుడు కదా. ఆ బ్రహ్మ వల్ల కూడా కాదట వెంకటాచలం యొక్క వైభవాన్ని వర్ణించడం. అలాగే 1000 నాలుకలు కలిగినటువంటి ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదట. అంత గొప్పదైనటువంటి వెంకటాచలం సర్వ పాపాని వేం ప్రాహు కటస్తద్దాహ ఉచ్యతే వేంకారో అమృత బీజస్తు కటమైశ్వర్యముచ్యతే అని అన్నట్లుగా అంత గొప్పదైనటువంటి వెంకటాచల పర్వతం పైన కొలువయ్యుండి వెంకటేశ్వరుడుగా శ్రీనివాసుడుగా భక్తజనులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నటువంటి శ్రీవారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్లకు కంకణధారణాన్ని నిర్వర్తించినటువంటి ఆచార్య స్వామి వారు కూడా కంకణబద్ధులై దీక్షాబద్ధులై తరువాత కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నికుండే ఆఘార కర్మ కరిష్యే ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్వం మగిదేవాత్ర వినమాగజంతాం మయ్యాశీరస్తు మగిదేవహూతిః దైవ్యా హోతారావనిషంత పూర్వేరిష్టాస్యామతనువా సువీరాః మహ్యైజంతము మగాని హవ్యాకోదిః సత్యా మనసో మే అస్తో येनो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामि देवी ईश्वरवीरुणकृणोत विश्वे देवास इह वीरगत्वम् उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानि यजमानस्य हन्तु शिवानः सन्तु प्रतिदष्टदश्रश्नो माता पृथिवीतोकसातां जातवेदो भुवनस्य रेतयः सञ्जतवसो गच्छ निष्कते अग्निमश्वत्थादिहव्यवाहंसमीगर्भाद्यनगन्योमयो भूः उपावरोह जातवेद पुनस्त्वं देवेभ्यो हव्यं वहन प्रजानन् आगप्रजागं मृगमस्मासुधे क्यजस्रोदीदिहिनो दुरोणे अग्न आगाहि वीतगे गृणानो हव्यदातगे निहोता सत्स्य बर्हिषीम् अदतेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवां तत्सवितुर्वरेणिगं भर्गो देवस्य धीमहि धिगो गो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विसीमतः सुरजो वेन आवह स बुद्धिगा उपमा अस्य विष्ठा सतश्च गो नमसतश्च विवह ॐ ब्रह्माणमावाहगामि प्रजापतिमावाहगामि पितामहमावाहगामि हिरण्यगर्भमावाहगामि
हगामीं ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अरवन्तमाशकं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदत्यकं सभेगं विदुश्रवणयो ददास तस्मै ॐ सोममावाहगामीं यज्ञाङ्गमावाहगामीं इन्दुमावाहगामीं चन्द्रमावाहगामीं सोमाय नमः इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामीं सोम प्रोक्षिष्यामीं प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञै यजमानं च देः ॐ प्रोक्षां दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वाम् पोषागत्वाम् उभाभ्यां देवसवितः प्रहरेम वीतगे पूषा ते ग्रन्थिं विश्यतुम् आदित्यं व्यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वास्तृणामीं स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपोऽसीं दक्षिणतो विष्णोस्तुपोऽसीम् उत्तरतपदीच्कैर्युञ्जनमसि विष्णोस्तुपोऽसीं पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपोऽसीं श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्र्योः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रैवं यज्ञै यजमानं च देः ॐ प्रणयां को वो गिनक्ति स वो गिनक्तो संविशन्तां दैवीर्विषपात्राणि देवगित्यागैं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ॐ प्रजापतिमावाहगामीं इन्द्रमावाहगामीं अग्निमावाहगामीं सोममावाहगामीं उत्तरप्रणिधौ अग्निशोमावाहगामीं प्रजापतिमावाहगामीं ब्रह्माणमावाहगामीं इन्द्रमावाहगामीं वसूनावाहगामीं मरुत अवाहगामीं रुद्रानावाहगामीं अपौपस्पृश्याम् ॐ श्रीविष्णुमावाहगामीं बृहस्पतिमावाहगामीं मित्रमावाहगामीं वरुणमावाहगामीं आदित्यानावाहगामीं अश्विनमावाहगामीं पूषणमावाहगामीं कक्षमावाहगामीं कक्षदेवतसोममावाहगामीं औपासनेज्ञमावाहगामीं यज्ञदेवत विश्वान् देवानावाहगामीं सर्वदेवानावाहगामीं आज्यपात्रे प्रजापतिगे जुष्टनिर्वपामीं इन्द्रागजुष्टनिर्वपामीं वसुभ्यो जुष्टनिर्वपामीं मरुद्भ्यो जुष्टनिर्वपामीं रुद्रेभ्यो जुष्टनिर्वपामीं अपवुपस्पृश्याम् ॐ श्रीविष्णवे जुष्टनिर्वपामीं सर्वदेवेभ्यो जुष्टनिर्वपामीं आज्यं तृप्यधिष्ठगामीं चिरं तृप्यधिष्ठगामीं अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसीम् अन्तरितुकं रक्षोऽन्तरिता आराधकः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा आराधकः चित्पति स्वापुना त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्वापुना त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वा सविता पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां घृतग्स्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्ञां चरुभिः इन्द्राग्नमः नमः यमाग्नमः निरुतगे नमः वरुणाग्नमः वागवे नमः कुबेराग्नमः ईशानाग्नमः अग्नगे नमः जातवेदसे नमः सहोजसे नमः जराप्रभवे नमः वैश्वानराग्नमः निर्यादसे नमः पङ्क्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व दरस्पतेन मन्यस्व देवसवितप्रसुवाम् अगन्तगित्म आत्मा जातवेदस्तेनेध्यस्व वर्धस्पतेद्धवर्धग चास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्त्यसेनान्नात्येनां समेधग स्वाहा वागव्याधाग्नेगान्तं प्रजापतगे स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे स्वाहा बृहस्पतगे स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेज्ञाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्याम् ॐ भूस्वाहा ॐ भुव स्वाहा ॐ सुव स्वाहा
ఓం భూర్భవస్సు వస్వాహా అదితేన్వమక్కస్థాః అనుమతేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసవిధప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృతాం ఆఘారాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతైర్హోష్యేం అతితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసుభాం ఓం అతో దేవా అవంతు నోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతి గతో వ్రతాని పస్పశేం ఇంద్రస్య గత్యः సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దివి వజక్షురాదదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవోజాక్రవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓగం శుభ స్వాహా ఓం భూర్భవస్సు స్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితః ప్రాసావీః. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమూచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమూచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి
ఇంత చేయవయ్యా ఈ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహదం వ్యక్తాఖ్య సప్తాభరణైరావృతే अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानामूर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामधोभागे महानालायमानस्य फनिराजस्य शेषस्य सहस्रफनामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्तन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुवती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नियमनिरुतिवरुणवायुकुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोका लोकाचलवलयिते लवनेक्षुसुरासत्परिदधि क्षीरशुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्बोप्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलिपुष्कराख्य सप्तद्वीपद्वीपिते महेन्द्रमलय सख्य सुक्तिमदृक्षवद्विन्ध्य पारिगात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरिलावृतभद्राश्वकेतुमाल हिरण्यकरमनक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोरुहाकार 50 कोटियोजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणदिग्भागे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले मम अनेकजन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्तमहापातकादि समस्तदुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मद्वंश्यानां मातृवंश्यानां सर्वेषां पितॄणां श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्याम शान्तपनवाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विध मोक्ष फलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायण प्रीत्यर्थं श्रीविखनो मुनीन्द्रमतानुसारिभिः भृक्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्य महर्षिभिः उक्त गृह्य धर्मशास्त्र पुराण इतिहास प्रतिपादितां कन्यादानकल्पोक्त सकल फलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्याम् अनेककोटिब्रह्माण्डनायकस्याम् अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्याम् दिव्यमङ्गलविग्रहस्याम् सुदर्शन पाञ्चजन्यकौमोदके नन्दकशार्ङ्गादिपञ्चायुधधरस्याम् कोटिसूर्यप्रकाशस्याम् श्रीमतो वैकुण्ठनायकस्याम् श्रीमद्वैखानस भगवच्छास्त्रप्रकारेण आंगीरस बारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वितां भारद्वाजस गोत्रोद्भवस्यां पंचविध व्योह विभेदेन प्रवर्धमानस्यां परतत्व विभव व्योह अंतर्यामि अर्चावतार स्वरूपस्यां श्री महाविष्णोः परब्रह्मणोन्नप्त्रे आंगीरस बारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वितां भारद्वाजस गोत्रोद्भवस्यां जगत्कारणभूतस्यां मूलप्रकृति स्वकीयमानस्यां त्रिगुणात्मकस्यां गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्यां श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्रायाम् आंगीरस बारहस्पत्य भारद्वाजत्रयारुषेय प्रवरान्वितां
भारद्वाज गोत्रोद्भवस्याम् समस्तदेवताम् निकुटमकुटमनिगण विजृम्बित पादारविन्दस्याम् अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्याम् श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस भारहस्पत्य भारद्वाज त्रयारशेग प्रवरान्विताम् भारद्वाज गोत्रोद्भवायाम् भक्तलोक परिपालनायाम् किरीटहार केयूराम् दिव्याभरणभूषितायाम् दिव्य कौस्तुभालङ्कृतायाम् दिव्य पीताम्बरधरायाम् दिव्यमाल्योभिशोभितायाम् प्रपन्न पारिजातायाम् निजावतारायाम् स्वर्णगरुडवाहनारूढायाम् अचिन्त्याद्भुत नित्ययौवनाम् स्वभावलावण्य तेजो रत्नाकरायाम् अखिल शाखात्यागिनोम् अखिल लोक पवित्रायाम् श्रवण नक्षत्रे मकर राशौ जातायाम् श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीम् भार्गवच्यवन आप्नवान और्ववेदल पंचारुषेग प्रवरान्विताम् भार्गवस गोत्रोद्भवीम् सर्वालंकारवतीम् सकल सुरांगना संसेवित पादारविन्दाम् श्री महाविष्णोः वक्षस्थल निवासिनीम् आनंद गुणात्मिकाम् मूल प्रकृति रूपाम् उत्तर फल्गुनी नक्षत्रे कन्या राशौ जाताम् भृगोः संकल्पतनयाम् भार्गवीम् श्रीदेवी नाम्नीम् कन्याम् वृणीमहे वृणीत्वम् दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीम् काश्यप आवत्सारणी ध्रुवत्रगारुषेग प्रवरान्विताम् काश्यपस गोत्रोद्भवीम् सर्वालंकारवतीम् सकल सुरांगना संसेवित पादारविन्दाम् श्री महाविष्णोः अत्यंत मनोहरीम् अत्यंत सौंदर्यवतीम् बहुश्यामलांगीम् रेवती नक्षत्रे मीनराशौ जाताम् कश्यप प्रजापते संकल्पतनयाम् इमाम् भूदेवी नाम्नीम् कन्याम् वृणीमहे वृणीत्वम् दास्यामि कन्याम् कनक संपन्नाम् कनकाभरणैर्युताम् दास्यामि विष्णवे तुभ्यम् ब्रह्मलोकजगेशयाम् कन्याम् सलङ्कृताम् साध्वीम् सुशीलाग सुमेधसे प्रगतोऽहम् प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भरा सर्वभूता साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु నిరుపమ గుణసింధుర్నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రిభక్తిం వితన్వన్నని ఆ శ్రీనివాస ప్రభువుకు నమస్కరిస్తూ, ఎటువంటి వాడు ఆ శ్రీనివాస ప్రభువు అంటే నిరుపమ గుణసింధు. ఇందాక మనం చెప్పుకున్నాం సమస్త కళ్యాణ గుణముల యొక్క సముద్రం వంటి వాడు స్వామివారు అని. ఏమిటా కళ్యాణ గుణములు అంటే అనవధిక కృపాళుత్వ అపహత పాప్మత్వాది సమస్త కళ్యాణ గుణానాం సింధు అని చెప్పి అన్నారు. అనవధిక కృపాళుత్వం అంటే స్వామివారి యొక్క కృపకు ఇంత అని చెప్పలేం మనం. అంతటి కృప, అనవధిక కృప, అటువంటి కృపా విశేషం కలిగి ఎల్లప్పుడూ కూడా భక్తజనులందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. లేదంటే కనుక తేన వినా తృణమపి నచలతి అని అన్నారు కదా. భగవంతుడి యొక్క ఆజ్ఞ లేనిదే కనీసం తృణం అంటే గడ్డి పరక కూడా పక్కకి కదలదట. అటువంటి మనల్నందరినీ కూడా పిలిచిన పలికే దైవంగా అనుగ్రహిస్తున్నారు స్వామి అంటే అది వారి యొక్క కృప. అనవధిక కృపాళుత్వ అపహత పాప్మత్వాది సమస్త కళ్యాణ గుణానాం సింధు. అపహత పాప్మత్వము అని చెప్పి అన్నారు. అంటే పాపినాం అహమేకాగ్రో దయాళూనాం త్వమగ్రణీ అని మనం నిత్యం శరణాగతి చేస్తూ ఉంటాం. అంటే పాపాలు చేసే వాళ్ళల్లో అత్యధిక పాపాలను నిర్వర్తించిన వాడిని నేనయ్యా. పాపినాం అహమేకాగ్రహ దయాళూనాం త్వమగ్రణీ అంటే ఇన్ని పాపాలు చేసినా సరే రక్షించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో నువ్వు మొదటి వాడివయ్యా ఓ స్వామి. కాబట్టి నువ్వు నన్ను రక్షించాలి అని చెప్పి నిత్యము శరణాగతి చేస్తూ ఉంటాం. అంటే
మనం తెలిసి తెలియక ఎన్ని పాపములను నిర్వర్తించినా సరే మనల్ని మాత్రం కంటికి రెప్పలా ఆ స్వామివారు ఒక తల్లి ఎలాగైతే పిల్లవాడికి తెలియక తప్పు చేశాడు అని వదిలేసి సర్దుకుపోయి ముందుకు వెళుతుందో ఆ విధంగా అనుగ్రహించేటువంటి స్వామివారు శ్రీనివాస ప్రభువు. అటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో స్వామివారి యొక్క అనవధిక కృపాళుత్వానికి సాక్షి రూపమైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను స్వామివారికి ఇచ్చి కన్యాదాన మహోత్సవాన్ని ఇప్పటిదాకా వైభవంగా నిర్వర్తించారు ఆచార్య స్వామివారు. నిరుపమ గుణసింధు నిత్యలక్ష్మీ సమేత, నిత్యలక్ష్మీ సమేత, నిత్యం నిరంతరం లక్ష్మ్యాన్విత అని చెప్పి అన్నారు. ఎల్లప్పుడూ కూడా సకల సంపదలకు నిలవైనటువంటి లక్ష్మీదేవిని వక్షస్థలంలో నిలుపుకుని ఉంటాడట శ్రీనివాస ప్రభు. ఆయన నామధేయమే శ్రీనివాసుడు, అంటే అమ్మవారికి నివాసమైనటువంటి వాడు ఆ స్వామివారు. రాఘవత్వే భవత్సీత రుక్మిణి కృష్ణజన్మని అన్యేషు అవతారేషు విష్ణో ఏషానపాయిని అని అన్నట్లుగా స్వామి ఏ అవతారాన్ని ధరించినా సరే వెంట పెట్టుకుని వక్షస్థలంలో పెట్టుకుని నిత్య నిరంతరము ఆ అమ్మవారు స్వామి ఇరువురు కలిసి ఈ యొక్క సృష్టిలో జరిగేటువంటి సమస్త కార్యక్రమాలను వీక్షిస్తూ ఉంటారు లీలా వైభవంగా. అటువంటి నిత్యం నిరంతరం లక్ష్మ్యాన్విత, లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి ఆ శ్రీనివాస ప్రభువు. నిరుపమ గుణసింధు నిత్య లక్ష్మీ సమేత నిఖిల నిగమ వేద్య, సమస్త వేదాంగములన్నీ కూడా స్వామివారి గురించే వర్ణిస్తూ ఉన్నవి. ఆదిత్యవర్ణం తమసః పరస్తాతని అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతోః అని ఇత్యాదిగా వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభిః తావంతి హరినామాని కీర్తితాని న సంశయః అని చెప్పి అన్నారంటే సంపూర్ణమైనటువంటి వేదంలో ఎన్ని అక్షరాలైతే ఉన్నాయో అవన్నీ కూడా హరినామ తుల్యములైనవి అని చెప్పి అన్నారు. అందుకే ఋగ్వేదోద యజుర్వేద సామవేదోప్యధర్వణ అధీతస్తేన ఏనోక్తం హరిరిత్యక్షరద్వయం అని చెప్పి ప్రహ్లాదుడు అంటాడు. అంటే హరి అనేటువంటి 2 అక్షరాలని స్మరించినంత మాత్రం చేతనే సాంగముగా సమస్తములైనటువంటి వేదాలను అధ్యయనం చేసినటువంటి ఫలం మనకు కలుగుతుంది అని చెప్పి ప్రహ్లాదుడు చెబుతాడు. అటువంటి వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో అని భగవద్గీతలో చెప్పాడు కదా పరమాత్మ. అటువంటి వేదవేద్యుడు స్వామివారు. నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి, ఆ స్వామివారి యొక్క చరణారవిందములు ఎవరైతే ఆశ్రయిస్తారో అటువంటి భక్తులను రక్షించేటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో అమ్మవార్లకు మాంగళ్య ధారణం జరుగుతుంది. నమస్కరిద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద. ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వధృత్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీం మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీం మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తో అస్తు. ఒకరికొకరి
కొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూచే అదదేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవిత ప్రసువా ఓం అగ్నిరేతు ప్రథమో దేవతానాగుంసోऽస్య ప్రజాం ముంచుతమర్చుపాశాత్ తదయగుం రాజా వరుణో న మన్యతా యథేజగ్స్త్రీ పౌత్రమహన్నరోధాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్య ప్రజాం ముంచుతమర్చుపాశాత్ తదయగుం రాజా వరుణో న మన్యతా యథేజగ్స్త్రీ పౌత్రమహన్నరోధాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్య ప్రజావస్కేన గతు దీర్ఘమాయుః అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమభిప్రబుధ్యతాం మియగ్గ స్వాహా చిత్తం చ స్వాహా చిత్తిశ్చ స్వాహా ఆకోదం చ స్వాహా ఆకోదిశ్చ స్వాహా విజ్ఞాతం చ స్వాహా విజ్ఞానం చ స్వాహా మనశ్చ స్వాహా शक्वरीश्च स्वाहा दर्शश्च स्वाहा पूर्णमासश्च स्वाहा बृहच्च स्वाहा रथन्तरञ्च स्वाहा ओं भूः स्वाहा ओं भवः स्वाहा भोगं सुवः स्वाहा ओं भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितः प्रासावीः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्के अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुभाम् इमान् लाजानामित्यभिगार्याम् ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यं नार्युपप्रोतेक्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां नातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यं नार्युपप्रोतेक्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां नातयो मम स्वाहा ओम इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् यं नार्युपप्रोतेक्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा भोगं सुवस्वाहा ओं भूर्भवस्सुवस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसवितप्रासावीः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृताम् सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्ये अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभाम् ओं अतो देवा अवन्तु नोगतो विष्णुर्विजक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुर्विजक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विजक्रमे विष्णुर्गोपादाभ्यः
ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो प्रदानि पस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्कन्ति सूरयः दिवि वचक्षुरादतज्ञ स्वाहा तद्विप्रासो विपन्यवो जाकृवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदज्ञ स्वाहा ॐ भूः स्वाहा ॐ भुवः स्वाहा वोकं सुवः स्वाहा ॐ भूर्भुवः सुवः स्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्कुन्यार्थम् उपरिष्टादन्तो होमं होष्के अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधः प्रसुभाम् ॐ यदस्य कर्मणोत्यरीरितं यत्वान्योनमिहाकरम् अग्निष्ठत्स्विष्टकृत् विद्वान् सर्वज्ञस्विष्टकं सुहतङ्गरोद स्वाहा अग्नगे स्विष्टकृते सुहुतहुताहुतीनां कामानाकं समर्थगित्रे स्वाहा अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा अग्नयेन्नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्राग स्वाहा इष्टेभ्यः स्वाहा वषडनिष्टेभ्यः स्वाहा भेषजं दुरिष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्ध्यै स्वाहा दैवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधो अस्येदिषीमहि स्वाहा समिदसि तेजोसि तेजो मगधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गतन्ति सप्तगो नीरापृणस्वा घृतेन स्वाहा अग्निर्भुक्तज्ञ स्वाहा वेदर्भुक्तज्ञ स्वाहा द्यौर्भुक्तज्ञ स्वाहा पृथिवीभुक्तज्ञ स्वाहा अग्निर्जीर्णज्ञ स्वाहा वेदर्जीर्णज्ञ स्वाहा द्यौर्जीर्णज्ञ स्वाहा पृथिवीजीर्णज्ञ स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव जीर्णज्ञ स्वाहा ॐ मृतथान विद्वाननश्चोत्कृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आत्यशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावीः आवाहिदेवताभ्यो नमः प्रवेशगामी अक्षितमक्षित्यै जहोमि अक्षितमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जगन्तां पश्चिमतः परधिवपनगाम् पश्चिमतः परधिवपनगाम् दक्षिणतः परधिवपनगाम् उत्तरतः परधिवपनगाम् पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परिसमोक्ष्याम् ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतिम् आप्यागन्तामाप ओषधयो मरुतां पृषदयस्थदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रगागुषं जमदग्नेः कस्य वस्य त्रगागुषं यद्देवानां त्रगागुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रगायुषम् आपोहिष्ठानयोभवस्तान ऊर्जे दधातनां महेरणागचक्षुषे यो वश्यवतमोरसस्तस्य भाजगते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षगागजन्मथाम् आपूजनयधातनः
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశునాం యద్ధుదంతు మగాదేవ పరిపూర్ణం తదస్తు తే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాగేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాత్యర్ఘ్యాచమనం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి అగ్నిపురుషాయ నమః పునః పాత్యర్ఘ్యాచమనం సమర్పయామి అగ్నిపురుషాయ నమః గుడోపహారం నివేదయామి ఆజ్యోపహారం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక అని చెప్పి ప్రహ్లాదుడు వర్ణిస్తాడు శ్రీమద్ భాగవతంలో. అంటే ఈ దేహాన్ని ఎన్నో జన్మలు తీసుకున్న తర్వాత మానవుడిగా మనల్ని పరమాత్మ జన్మింపచేసినందుకు గాను మనం స్వామి కైంకర్యంలో నిమగ్నమై ఈ దేహాన్ని పరమాత్మ ప్రసాదించినందుకు గాను సార్థకత చేకూర్చుకోకుండా లౌకికమైన విషయాల వెంట పరిగెడుతూ ఉంటే గనక ఈ జన్మ మనకుండి వృధానే కదా. అలాగే వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక అని చెప్పి అన్నారు. అంటే నోరుని మనకి మాటను ప్రసాదించాడు. అటువంటి మాటను ప్రసాదించినందుకు గాను పరమాత్మ యొక్క నామాన్ని సంకీర్తన చేస్తూ ఉండడం, పరమాత్మని స్తుతిస్తూ ఉండడం, పరమాత్మ యొక్క స్తోత్రాలను పఠిస్తూ ఉండడం ఇత్యాదులను చేయకుండా వేరే విధములైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే ఒక ఢక్కా పరికరం అంటే ఒక వాద్య విశేషం ఎలాగైతే ధ్వని చేస్తూ ఉంటుందో అది మన నోరు ఒక వంటిదే కదా అని చెప్పి ప్రహ్లాదుడు అంటాడు. హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక అని చెప్పి అన్నారు. పరమాత్మకు ఈ రెండు చేతులతో మనం అర్చనాన్ని నిర్వర్తించలేనిదే ఈ చేతికి చెట్టుకు ఉన్న కొమ్మకి పెద్ద తేడా ఏముంటుంది అని చెప్పి ప్రహ్లాదుడు అంటాడు. ఈ చేతులను మనకు ప్రసాదించినందుకు గాను మనం విశేషంగా పుష్పాలను, తులసీ దళాలను ఇత్యాదులను మనమే స్వయంగా వనంలోంచి తీసుకువచ్చి ఎలాగైతే గోదాదేవి దివ్యమైనటువంటి మాలలను ఆవిడే అల్లి ఆ కృష్ణ పరమాత్మకు సమర్పించిందో ఆ విధంగా పరమాత్మకు తులసి పుష్పాదులను తీసుకొచ్చి కైంకర్యాన్ని నిర్వర్తించడం, అర్చనాదులను నిర్వర్తించడం ఇత్యాదులు గనక మనం చేయకపోతే ఈ చేతులకి అలాగే చెట్టుకు ఉన్న కొమ్మలకి పెద్ద తేడా ఏముంటుంది, రెండు ఒకటే కదా అని చెప్పి ప్రహ్లాదుడు చెబుతూ ఉన్నాడు. అలాగా మనకు పరమాత్మ అనుగ్రహించినటువంటి జన్మను ఎప్పటికప్పుడు సార్థకత చేకూర్చుకోవడం కోసమే ఈ ఇంద్రియాలను పరమాత్మ వైపుకు మళ్ళిస్తూ మనం ఎప్పటికప్పుడు భక్తి విశేషాన్ని మనలో అలవరుచుకుంటూ ఉంటే కనుక మనం పరమాత్మ యొక్క మార్గంలో నిత్యము కూడా నడుస్తూ ఆ వైకుంఠ పద సామ్రాజ్యానికి ఎప్పటికి చేరుకుంటాము అని చెప్పి మన పురాణాదులు చెబుతూ ఉన్నాయి. ఆ విధంగా స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో ఇప్పుడు అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. పరమాత్మకు నమస్కరిద్దాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు నమో